నమస్తే వెల్కమ్ టు ఇన్స్టా స్టోరీ నేను రహీం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా అధికారంలో లేనప్పుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేసిన పవన్ ఇప్పుడెందుకు బయటకు రావడం లేదు రాజధాని హైదరాబాద్పై పట్టుకోల్పోతానన్న భయంతోనే బీఆర్ఎస్ రచ్చ చేస్తుందా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో గులాబీ పార్టీ గోల వెనుక మరో అజెండా ఉందా ఏలేరు విషయంలో తన తప్పును ఒప్పుకున్నట్లేనా సురేష్ గోపి బీజేపీ ఎంపీగా గెలవడం వెనుక సిపిఎం హస్తం ఉందా ఇలాంటి అనేక విశేషాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టిన పవన్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యారు ఇటీవల వరదల సమయంలో సీఎం చంద్రబాబు అంతా తానై నడిపించగా పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు బయటకు రాలేదు పవన్ కళ్యాణ్ బయటకు రాకపోవడానికి సీఎం చంద్రబాబే కారణమా లెట్స్ వాచ్ ది స్టోరీ పవన్ కళ్యాణ్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనబడుతోంది అధికారంలోకి రాకముందు ఎంత దూకుడుగా ఉన్నారో ఇప్పుడు అంత సైలెంట్ అయ్యారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కేవలం సమీక్షలకు పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు గతంలో ప్రతి విషయంపై స్పందించిన తమ నాయకుడు ఇలా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం జనసేన వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది అధికారంలోకొస్తే మరింత దూకుడుగా రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరిస్తాడని అనుకుంటే ఒక సాధారణ ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ ఉండడం అభిమానులకు నచ్చడం లేదట అసలు పవన్ ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారో జనసేన వర్గాలకు కూడా అంతుపట్టడం లేదని టాక్ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలని చంద్రబాబు కంటే ఎక్కువ కష్టపడింది పవన్ కళ్యాణే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో సఫలమయ్యారు పవన్ కళ్యాణ్ విపక్షాల ఓట్లు చీలకూడదని టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టడంలో పవన్ పాత్ర చాలా కీలకం వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి కూటమి అఖండ విజయం సాధించి అధికారంలోకొచ్చింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఇక తమ నాయకుడికి తిరిగే ఉండదని కార్యకర్తలు అభిమానులు భావించారు అధికారంలో ఉన్నాం కాబట్టి తమ నాయకుడు రాష్ట్రంలో మరింత బలపడతాడని అంచనా వేసుకున్నారు కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసి జనసేన కార్యకర్తలు కంగుతింటున్నారట అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారట చంద్రబాబు రాజకీయ అనుభవం ఎలాంటిదో అందరికీ తెలిసిందే 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని భావించిన ప్రతిసారి బలంగా తిరిగి లేచారు అసలు సాధ్యం కావని భావించిన పొత్తులను కూడా సుసాధ్యం చేయగల రాజకీయ చాణక్యుడు చంద్రబాబు మోడీతో విభేదించినా తిరిగి మోడీని ఒప్పించి పొత్తు పెట్టుకున్నా అది చంద్రబాబు రాజకీయ చాణక్యమే ఏపీలో టీడీపీ బీజేపీ కలిసి పనిచేయవు అని అందరూ భావించారు కానీ అనూహ్యంగా అదే పార్టీతో పొత్తు పెట్టుకుని అఖండ విజయం సాధించారు ఇందుకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడిప్పుడే చంద్రబాబు అసలు రాజకీయం బయటపడుతుందనే చర్చ మొదలైంది ప్రజల్లో అత్యంత బలం పాపులారిటీ ఉన్న నాయకులతో చంద్రబాబు అంత త్వరగా వైరం పెట్టుకోరు అవసరమైతే వారితో ఒప్పందానికి రావడమో లేదంటే ఏదో విధంగా దెబ్బ కొట్టడమో చేస్తుంటారు కేసీఆర్తో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించిన చంద్రబాబు చివరకు సైలెంట్ అయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంటి చరిష్మా ఉన్న నాయకుడితో ఎప్పటికైనా డేంజరే అని భావిస్తున్నారట చంద్రబాబు పవన్ కళ్యాణ్ బలపడితే అది తెలుగుదేశం పార్టీకే నష్టమని బాబు అంచనా వేస్తున్నారట అందుకే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా బయటకు రానివ్వడం లేదని టాక్ వినిపిస్తోంది పవన్ను కేవలం పిఠాపురానికే పరిమితం చేసేలా చంద్రబాబు సిగ్నల్స్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది ఇప్పటికే టీడీపీ మంత్రులు క్యాడర్కు ఈ సంకేతాలు పంపారని తెలుస్తోంది ఇటీవల
జరుగుతున్న పరిణామాలు చూస్తే పవన్ కళ్యాణ్ను కట్టడి చేస్తున్నారనే వార్తలు నిజమనే అనిపిస్తోంది. వరద బాధితుల వద్దకు పరామర్శకు ఎందుకు వెళ్లలేదు అని పవన్ను ప్రశ్నించగా తానొస్తే అక్కడ పనులు చేసే అధికారులకు ఇబ్బంది, అందుకే వెళ్లలేదని పవన్ చెప్పుకొచ్చారు. కానీ అదే సమయంలో సీఎం చంద్రబాబు అంతా తానై గ్రౌండ్లో తిరుగుతూ పనులు చక్కబెట్టారు. వరదల విషయంలో క్రెడిట్ మొత్తం సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులకే వెళ్లింది. ఇప్పుడు ఇదే విషయం జనసేనలో చర్చ జరుగుతోంది. తమ నాయకుడిని కట్టడి చేసి మొత్తం క్రెడిట్ చంద్రబాబు కొట్టేశారనే అసంతృప్తితో ఉన్నారట. మరోవైపు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు క్యూలు కట్టారు. చంద్రబాబు వద్దకు వెళ్లి ఫోటోలు దిగి మరీ చెక్కులు అందించారు. ఒకవేళ చంద్రబాబు లేకపోతే మంత్రి నారా లోకేష్కు ఆ చెక్కులు అందించారు. కానీ పవన్ కళ్యాణ్ వద్దకు ఒక్కరు కూడా రాలేదు. సీఎం లేకపోతే డిప్యూటీ సీఎంకు చెక్కులు ఇవ్వాలి, కానీ ఎందుకు ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. చివరకు సాయిధరం తేజ్ లోకేష్కు చెక్కిచ్చారు, కానీ తన మామ పవన్ కళ్యాణ్ వద్దకు మాత్రం వెళ్లకపోవడం ఆశ్చర్యపరిచింది. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా సైలెంట్ అయ్యారు? గతంలో ఉన్న దూకుడు ఎందుకు తగ్గించారనేది అంతుపట్టని విషయంగా మారింది. పవన్ కళ్యాణ్ తన పరిధిని తానే తగ్గించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. కేవలం పిఠాపురానికే పరిమితమవుతూ ఆ నియోజకవర్గంలోనే పర్యటనలు చేస్తున్నారు. పవన్ రాజకీయంగా బలపడకూడదనే కావాలనే టీడీపీ ఆయనపై ఒత్తిడి తెస్తోందనే టాక్ కూడా ఉంది. జనసేనలో జాయిన్ అవుతామని ఎంతోమంది వైసీపీ నాయకులు పవన్కు సంకేతాలిస్తున్నా ఆయన మాత్రం సైలెంట్గానే ఉన్నారు. టీడీపీ గేట్లు మూసుకొని పోయిన చాలా మంది నాయకులు జనసేన వైపు చూస్తున్నారు. సీనియర్ నాయకులు జనసేనలోకొస్తే పార్టీ కూడా బలపడుతుందని విశ్లేషకులంటున్నారు. పవన్ మాత్రం వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. టీడీపీ నో చెప్పిన నాయకులను జనసేనలో చేర్చుకుంటే చంద్రబాబు కోప్పడతారనే పవన్ సైలెంట్గా ఉన్నారనే చర్చ జరుగుతోంది. జనసేనలో చేరాలన్నా చంద్రబాబు పర్మిషన్ అవసరమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గతంలో ఉన్నంత ఫ్రీగా లేరని, ఆయనపై టీడీపీ, చంద్రబాబు ఒత్తిడి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే డిప్యూటీ సీఎం అయినా సరే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్త పర్యటనలు కూడా చేయడం లేదని అంటున్నారు. కూటమిలో ఉండడం వల్లే వైసీపీ నాయకుల చేరిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్పై చంద్రబాబు ఒత్తిడి తీవ్రంగా ఉన్నదనే విషయం స్పష్టమవుతోందని, ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలని జనసేన వర్గాలు అంటున్నాయి.